ఇక్కడ స్వామివారి మొదటగా వెంకటేశ్వర స్వామి భూలోకానికి వేతించడానికి సమయం ఆసన్నమైనదని మునులందరూ గంగానదీ తీరంలో ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. కశ్యప ప్రజాపతి పర్యవేక్షణలో యజ్ఞం జరుగుతుంది. ఇంతలో నారద మహాముని అక్కడ అడుగుపెట్టాడు. తన మనసులోని సందేహాన్ని వెలబుచ్చాడు. ఏ ప్రయోజనాన్ని కోరి ఈ యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞఫలాన్ని ఎవరు స్వీకరిస్తారు అని మునులందరూ అడిగాడు. అది విని మునులందరూ ఆశ్చర్యపోయారు. ఈ సమస్యకు పరిష్కారం కోసము మునులు భృగు మహర్షిని సమీపించారు. తమ సందేహాన్ని నివృత్తి చేయమని వేడుకున్నారు. యజ్ఞఫలం స్వీకరించడానికి త్రిమూర్తులలో ఎవరు అర్హులో నిర్ణయించడానికి భృగు మహర్షి స్వయంగా బయలుదేరాడు. భృగువు తొలుత సత్యలోకం చేరుకున్నాడు. అక్కడ బ్రహ్మ సరస్వతి గానలోలురై కనిపించారు. సరస్వతి చతుర్విధనులు భృగువును గమనించలేదు. అందులకు ఆగ్రహించిన ఆ ముని పూజకు అర్హుడవు కావు పొమ్మని బ్రహ్మను శపించి అక్కడి నుండి కైలాసము కదిలి వెళ్ళిపోయాడు. కైలాసగిరి భగవానుడు శంకరుడు గిరిజాతనయతో కూడి ఆనంద సౌరభ్ధిలో ఓలలాడుతున్న వేళ భృగువు అక్కడికి వెళ్ళాడు. మహర్షిని చూచి సిగ్గుతో ప్రక్కకు తొలగిన పార్వతీదేవి మునిరాకకు పతికి తెలిపింది. శంకరుడు మహర్షిని మన్నింపలేదు. తిరస్కారం వలన అలిగిన ముని లింగరూపుడవై పూజలందుకోమని శపించాడు. ఉగ్రుడై రుద్రుడు శూలమెత్తాడు. వెంటనే పరాశక్తి పరమేశ్వరుని వారించింది. అట నుండి భృగువు వైకుంఠానికి దారితీశాడు. పాలకడలో శేషతల్పంపై పవలించిన శ్రీహరిని సిరుల తల్లి సేవిస్తుండగా కపితముని కాలు మోపాడు. కళ్ళలో నిప్పులు పోసుకున్నాడు. శ్రీమాత కొలువైన శ్రీమన్నారాయణుని వక్షస్థలంపై కాలితో తన్నాడు. వైకుంఠవాసుడి లేచి మునిపాదాలకు మ్రొక్కి పాదం ఒత్తుతూ, మహర్షి, వజ్రకటమైన నా వక్షస్థలాన్ని కుసుమ కోమలమైన మీ పాదములతో తన్నారా? మీ పాదమెంత కందిపోయిందో అంటూ మెల్లగా భృగువు అరికాలిలోని నేత్రాన్ని చిరిమివేశాడు. అతని గర్వమంతా నీరు కారిపోయింది. సంతసించిన ముని సత్యమూర్తి అయిన విష్ణువు యజ్ఞఫలమునకు అర్హుడని నిర్ణయించి భూలోకానికి తిరిగి వచ్చాడు. సింధూతనయ చిర్రుబారులాడింది. నాకు నిత్య నివాసమైన మీ వక్షస్థలానికి రక్షణ లేకుండా పోయింది. శ్రీ నిలయాన్ని కాలదన్నిన కఠినాత్మునికి సపరేలా నా బ్రతుకు నవ్వుల పాలైంది. భార్యకు జరిగిన అవమానాన్ని భరించని భర్తతో నాకేం పని అంటూ శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ పవిత్ర వరాహక్షేత్రమే కలియుగంలో వెంకటాద్రిని పిలువబడుతుంది. లక్ష్మీదేవి వదిలి వెళ్ళటంలో ఒంటరివాడైన హరి వైకుంఠాన్ని విడిచి వన మనోహరమైన వెంకటాచల శిఖరాలు చేరాడు. తీర్థజల పుష్కలమైన పుష్కరిణి సమీపములోని చింత చెట్టు కింద ఒక పుట్టలో నివసించసాగాడు. దేవతలు, సిద్ధులు వెంకటగిరిపై తృణములుగా, వృక్షములుగా, లతలుగా మారి భగవాన్ని సేవించుకోసాగారు. పుట్టలో నివసిస్తున్న పురుషోత్తముని సేవించుకోవడానికి బ్రహ్మ ఆవుగా, పరమేశ్వరుడు దూడగా అవతరించారు. కలియుగ అవతార నాటకాన్ని ఆరంభించారు. ఈ విషయాన్ని సూర్యభగవానుడు మహాలక్ష్మికి తెలిపాడు. ఆమెను గొల్లబాముగా మారి భూలోకం చేరి ఆ ఆవు దూడల్ని చోళరాజుకు విక్రయించమని కోరాడు. చోళదేశపు రాజు గొల్లవనిత తెచ్చిన ఆవు దూడల్ని చూసి ముచ్చటపడ్డాడు.
వెల ఇచ్చి స్వీకరించాడు. వాటిని తన గోశాలకు తరలించాడు. ప్రతిదినము ఆ గోవు తన పాలతో పుట్టలో ఉన్న స్వామిని తృప్తిపరిచేది. ఆవు పాలన్నీ పుట్టల పాలవుతున్నాయి. కామధేను వంటి కొత్త గోవు తన ఇంట చుక్క పాలిపోవడకపోవడంతో చోళరానికి సందేహం కలిగింది. కాపరిని తీవ్రంగా దండించింది. యాదవుడు ఆ గోవు కదలికల్ని పరిశీలించసాగాడు. ఇంతలో గోవు మంద విడిచి ఒంటరిగా వెళ్ళడం చూశాడు. దాన్ని వెన్నంటి వెళ్ళాడు. గోవు పుట్ట మీద పాలదారాన్ని వర్షించడం చాటుగా చూసి నిలిచి గమనించాడు. ఆ యాదవుడు ఆవేశం ఆపుకోలేక ఆవును కొట్టడానికి ఆయుధం పైకెత్తాడు. గోమాతను రక్షించడానికి పుట్ట నుండి వెలువడిన గోవిందుడు యాదవుని గొడ్డలి దెబ్బకు గురి అయ్యాడు. వెళ్ళి గోమాత పుట్ట వద్ద ఆగింది. యాదవుని శవాన్ని చూసి రాజు నిశ్చేష్టుడయ్యాడు. పుట్టలో నుంచి స్వామి పలుకులు మొలుకులై వినిపించాయి. రాజా, పిశాచి ముఖం, దాసుని తప్పునకు రాజునకు దండన. చోరుడు తేరుకుని శ్రీహరిని వేడుకున్నాడు. నిరపరాధిని నన్ను గమనింపవే. కరిగిన కారుణ్యమూర్తి పద్మావతిని పరిణయమాడే వేళ ఆకాశరాజు వరదక్షిణతగా ఇచ్చిన విలువైన రత్న కిరీటాన్ని నేను ధరించిన మరుక్షణమే నీకు శాప విమోచనం కలుగుతుందని చోళరాజుని కనికరించాడు. వరాహస్వామి శ్రీనివాసునికి భోజనాది సేవలందించడానికి వకుల మాలికను పంపాడు. ఆమె తల్లి అయి లాలించసాగింది. వకుల పూర్వజన్మలో యశోద శ్రీకృష్ణుడికి స్వయంగా కళ్యాణ తిలకం దిద్దలేకపోయింది అని యశోద ఆరాటపడింది. ఆ కోరిక కలియుగములో తీరుతుందని అని కృష్ణుడు వరమిచ్చాడు. యశోద వకుల అయ్యింది. కృష్ణుడు శ్రీనివాసుడయ్యాడు. వకుల ముంగిట